అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. సూర్యోదయానికి ముందు ఆకాశం ఎర్రగా మెరవడాన్ని చూసారా? అది కేవలం వెలుగు కాదు, అది అరుణుని తేజస్సు. ఈ కాంతి వెనుక దాగి ఉన్న కథ మరింత అద్భుతం. కశ్యప మహర్షి భార్య అయిన దితి మహా తపస్సు చేసి దేవతలను మించి శక్తి కలిగిన సంతానం కావాలి అని కోరుకుంది. ఆమె తపస్సు ఫలితంగా ఆమె గర్భంలో 2 మహాశక్తివంతులు పిండాలుగా ఏర్పడ్డారు. వారే గరుడ మరియు అరుణుడు. ఒకరు బలవంతమైన గరుడు, మరొకరు అర్ధవికసిత శరీరంతో ప్రకాశవంతమైన తేజస్సు కలిగిన అరుణుడు. గరుడ శక్తివంతమైన పక్షిరాజుగా ఎదిగాడు. కానీ అరుణుడు శరీరం పూర్తిగా వికసించకపోయినా అతని తేజస్సు అద్భుతం. ఆ తేజస్సే సూర్యోదయానికి ముందు కనిపించి ఉషోదయ కాంతిగా నిలిచింది. సూర్యదేవుని రథాన్ని నడిపే రథసారథి అరుణుడు. సూర్యుడు ఉదయించక ముందే అతని కాంతి ఆకాశం అంతా వ్యాపిస్తుంది. దానినే అరుణోదయం అంటాము. మహాభారత యుద్ధంలో కర్ణుని వద్ద ఒక శక్తివంతమైన శక్తి ఆయుధం ఉండేది. దానితో పాండవులందరినీ నశింపచేయవచ్చు. ఆ సమయంలో అరుణుడు పాండవుల కోసం ఒక మోహిని రూపం ధరించాడు. ఆ సౌందర్యానికి ఆకర్షితుడైన కర్ణుడు తన ఆయుధాన్ని మోహినిపై వృధా చేశాడు. అలా పాండవులు రక్షించబడ్డారు. అరుణుడు కేవలం రథసారథి మాత్రమే కాదు, మహాభారతంలో విధిని మార్చిన ఒక దివ్య శక్తి. ప్రతిరోజు ఉదయంకి ముందు కనిపించే ఎర్రడుగులకు మనకు ఒక సత్యం చెబుతుంది. అంధకారం ఎంత బలంగా ఉన్నా వెలుగు ముందే వస్తుంది. ఆ వెలుగే అరుణోదయం. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.